ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇదొక లెవెల్ ఉంటుంది. ఈ డెకోరం కనుక డిస్ట్రక్ట్ అయితే ఇక మామూలుకి ముఖ్యమంత్రికి తేడా ఉండలేని స్థితి. మామూలుడే ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఒక సామాన్యుడు, అతి సామాన్యుడు, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినవాడు ఆ స్థాయి వచ్చినప్పుడు ఆ స్థాయి గౌరవం తనకు ఉండాలి. ఆ స్థాయి గౌరవం కేసీఆర్కి కూడా ఉండాలి. ప్రతిపక్ష నాయకుడికి అయినంత మాత్రాన, ఓడిపోయినంత మాత్రాన మేము డిగ్రేడ్ చేయాలనే ఆలోచన ఉండదు. కానీ ఇదేం లేని అబద్ధాలను ప్రచారం చేయడానికి ఎందుకు ఇంత ఉత్సుకత? వాళ్ళ క్యాడర్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ క్యాడర్ ని వాళ్ళనే లీడర్లనే మీరు తట్టుకోవట్లేదు. ఇంకా కేసీఆర్ వస్తే తట్టుకుంటారా? మేము సరిపోతాం కదా వాళ్ళకు అనే మాట. నేనైతే హరీష్ రావు మీద నాకు కోపం లేదు, కేటీఆర్ మీద కోపం లేదు. కానీ కేసీఆర్ మీద గౌరవం ఉందా? బాగా కేసీఆర్ మీద గౌరవం లేదని అనను. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్లో వచ్చిన మానసిక మార్పు, ఏ ప్రభుత్వం వచ్చాక, ఆయన ప్రభుత్వం వచ్చినాక గిట్లాట కూడా మనం కలిసి తిరిగినోడానికి నేను మొట్టమొదట టార్గెట్ చేసిందే నేను. సిపిఎం పార్టీ పాదయాత్ర ముగింపు రోజు మీరు చూస్తుంటారు. అప్పటి వరకు కేసీఆర్ని ఎవరు కూడా ఎదిరించేటోడు కూడా లేకుండే. ఆయనలో వచ్చిన ఈ బ్యాకప్ ఫైల్స్ అన్నీ చూసిన నేను. దొర మళ్ళీ బతికినాకనే కదా మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా పోరాడింది. కానీ వీళ్ళు రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీస్ని తట్టుకునే స్థాయిలో ఉండరు. అయినో నేను కేసీఆర్తో కలిసి పనిచేసిన చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి గారితో సుదీర్ఘంగా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 2016 ఆల్మోస్ట్ 16 నుంచి 2026 వరకు 10 years నేను చూస్తున్నా కదా. అంత షార్ప్ అండ్ వీళ్ళు కారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అంటే పొలిటికల్ గానా పాలన పరంగా అంటారా మీరు? అసలు రాజకీయంగా కేసీఆర్ లాంటి వాడిని కొట్టడం అంటేనే మామూలు ఇష్యూ కాదు. లెజెండరీ అని తెలంగాణ ఉద్యమం తెచ్చిన దేశంలోనే పెద్ద ముఖ్యమంత్రి అని ఎంత ప్రచారం ఉండే. అట్లాంటివన్నీ ఒక సామాన్యుడు వచ్చి ఈరోజు ఏ స్ట్రాటజీతో కొట్టిండు. ఇప్పుడు వీళ్ళు మేము అంటే ఇప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు, కేటీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వారితో కలిసి పనిచేయచ్చు. ఇప్పుడు ఆయన ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి అల్లుడుగా ఆయన ఉంటే ముఖ్యమంత్రి ఆయన. వాళ్ళకి ఇంకా గతంలో వాళ్ళతో కలిసి పని చేసినప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఇట్లాంటి భావదారిద్రపు ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. ముఖ్యమంత్రి ఎట్లయిండు, మా ముందు నుంచే పోయిండు, మమ్మల్నే దాటిపోయిండని ఆలోచన లేదు. అబ్బో మాది గుంజుకుండనే ఫీలింగ్లో ఉంది. ఇదేదో రాజరికం వాళ్ళ అయ్య నుంచి కేటీఆర్కు, లేదంటే వాళ్ళ మామ నుంచి హరీష్ రావుకు వస్తారనే ఆలోచనలో ఉన్నారు. కానీ నేను చూస్తున్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఎంత షార్ప్ అండ్ పొలిటికల్గా మారిండు, పొలిటికల్ లీడర్గా మారిండు. తర్వాత 2.5 yearsలో అడ్మినిస్ట్రేషన్లో నేను ఇక్కడే అని కాదుగా, ఢిల్లీ పోయినా, బెంగళూరు పోయినా, ఎక్కడైనా కూడా తన మీద ఇప్పుడు నేను ఆ తెలంగాణ విప్ననో ఎమ్మెల్సీనో అని చెప్తారే రేవంత్ రెడ్డి చాలా మంచిగా చేస్తుండే, చాలా షార్ప్గా చేస్తుండే. అట్లనే విజయ్ కూడా ఈ మధ్య అదే పేరు వస్తున్నాయి. న్యూ జనరేషన్ పొలిటికల్ థాట్స్ రావాలి. వాళ్ళకి రావట్లే. కాలం చెల్లిన వాటిని కొత్త మూసలో పెట్టేసి సోషల్ మీడియాలను లేకపోతే ప్రాపగండా టీమ్స్తో ఎక్స్పోజ్ చేసుకోవడం తప్పితే ప్రజాక్షేత్రంలో ఇప్పుడు మనోడు పాదయాత్ర చేస్తా అని చెప్తా ఉన్నాడు. పాదయాత్ర చేస్తేనే కాదు, ప్రజలతో మమేకమయ్యే తీరులో కూడా ఉండాలి. సమస్యల పట్ల సున్నితమైన విశ్లేషణ ఉండాలి. లేకపోతే విశ్లేషణ ఉన్న వాళ్ళతో కలిసి కూర్చోవాలి. ఊరికనే డ్రామా చేసేసి మీడియాలో వస్తుంది, మనకు 5 టీవీలు ఉన్నాయి, 5 పేపర్లు ఉన్నాయి, ఒక 20 వెనక పనిచేసే సీక్రెట్ కెమెరాలు పనిచేస్తాయి అని వాటితో ప్రచారం చేసుకోవడం వల్ల వచ్చే లాభం శూన్యం. పెనెట్రేట్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, అది గమనిస్తలే. ఒక సన్న బియ్యం అనేది ఒక సామాన్యునికి ఎంత మార్పు తెస్తుందో ఒకసారి చూడండి. ఒక 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఎంత వాళ్ళకు స్వాంతన ఇస్తుంది. ఫ్రీ బస్ మహిళలకు అంటే మీకు 500 మనకు గ్యాస్ బండకు సంబంధించి. కానీ వీళ్ళు కాని వాటిని 2500 బంగారం, తులం బంగారం వాటి మీద కొడుతున్నారు. కాని వాటిని అని ఎట్లా అంటారా? వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అది కదా. ఇప్పుడు అమలు కాని వాటి మీద చర్చ పెడుతుండ్రు, కానీ అమలైన ఎంత పేరు తెస్తున్నాయి ఆయన. అవెందుకు కాలేదు? ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు అమలు చేస్తారు? అక్కడి నుంచి వచ్చిందే ఇది. మొన్నటి ప్రశ్న జవాబు సవాల్కి సంబంధించి ఇన్ని అడుగుతున్నావు కదా, నీకు నైతిక హక్కు ఎక్కడిది? రాష్ట్రాన్ని ఇంత అప్పుల పాలు, అధోగతి పాలు చేసి నువ్వు చివరికి నా బడ్జెట్ నుంచి కూడా నీ అప్పులు కట్టడానికి కాళేశ్వరం లాంటి వైట్ ఎలిఫెంట్ మొదలు పెడితే ఎన్నో రకాలే ఉన్నాయి, అవి చెప్పగలం. కానీ నేనేమంటే ఇంత క్రైసిస్లో ఆర్థిక విధ్వంసం సృష్టించి కామ్గా ఇంట్లో కూర్చొని నువ్వు మీ వాళ్ళను రెచ్చగొట్టి అందరినీ రైతుల సమాజం నుంచో లేకపోతే విద్యార్థుల సమాజం నుంచో ఇంకో సమాజం నుంచో రెచ్చగొట్టి చేస్తున్నావు.
దమ్ముంటే రా, నేనేం చేసినో నువ్వేం చేసినో తేల్చుకుందామని కేసీఆర్కి వేసిన సవాల్ అది. వీళ్ళని ఎవరు రమ్మన్నారు, పోలో మనూరుకొచ్చి. ఒక సవాల్ వేసిన తర్వాత ఒక ప్రశ్న ఉంది, ప్రశ్నకు ఒక ఆన్సర్ అనేది కావాలి, ఆన్సర్స్ లేకుండానే పాలన గడిచిపోతుంది అనేది అక్కడ ప్రజలు అడగట్లేదా? అక్కడ మీరు చెప్పినటువంటి గ్యారంటీ స్కీములు ఏమయ్యాయి, హామీల అమలు ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ? అంటే ఇప్పుడు ఒక 100 రోజులలోనే ఇచ్చిన హామీలన్నీ అయిపోయి కామ్గా కూర్చుంటామనే ఆలోచనతో వీళ్ళు అనుకుంటుండ్రా? 6 గ్యారంటీలు అనేవి దాని కింద 13 సబ్హెడ్స్ ఉంటాయి. 13 సబ్హెడ్స్లో ఒక 4-5 సంబంధించిన అంశాలు పూర్తి ఆర్థిక అంశాలు. 2500 కావచ్చు, లేకపోతే 5 లక్షల విద్యార్థులకు మనం ఏంది దాని కొరకు కావచ్చు, లేదంటే దాని పేరేంది తులం బంగారం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎకనామికల్లీ వయబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేని పరిస్థితి. మనం ఎప్పుడు చేయాలని దగ్గర ఉంటుంది, రేపు చేసినాక మళ్ళీ ఇట్లా చేసిరా అని అనొద్దు, మళ్ళీ నిరంతర ప్రక్రియ అన్నట్టు. నిరంతర ప్రక్రియ కాదు, అది వన్ టైమే కదా. తులం బంగారం అయితే ప్రతి నెల ఇస్తామని చెప్పలేదు, ఒక్కసారే ఉంటది. కాకపోతే జాబ్ గ్యారంటీ అనేది చాలా మంది మిత్రులు దాని మీద ఎక్కువ విమర్శ చేస్తారు. ఇప్పుడు 67,000 అప్పుడైనా ఇంకో 10-15,000 ఇప్పుడు అయితే జరుగుతూనే ఉన్నాయి. వాటిని వంతుల వారికి వేస్తున్నప్పుడు ఇప్పుడు 5,000 మనం కానిస్టేబుల్ వేస్తున్నాం అనుకోండి, 19,000 వేయండి అని అంటారు. వెయ్యని రోజు ఏది లేదు. వెయ్యని రోజు ఎట్లా ఉండే అంటే జాబులు వెయ్యి నాయన అని చెప్పి ధర్నాలు చేస్తే తీసుకుపోయి అరెస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు జాబులు వేస్తే ఇంకా ఎక్కువే అంటున్న పరిస్థితి. వెయ్యని రోజు అసలు ఎవరు పట్టించుకోలే. కాబట్టి ఏదున్నా ఉన్నంత వరకు, మొన్న అదే మాట చెప్పిండుగా, చెప్పిందే చేస్తా, నిజాయితీగా పనిచేస్తా, నా దగ్గర ఎట్లా ఆర్థిక వెసులుబాటు ఉంటే అట్లా చేస్తా. ఇప్పుడు మనం 3వ విడత కూడా ఇలా వేసినాం, రైతు భరోసా. ఎందుకు ఇట్లా వేస్తుంది? 9,600 కోట్లు ఒకటే రోజున వేసినాం కదా. ఒక రోజు ఎందుకు ఈ ఆర్థికలు ఏమి వచ్చింది? దాన్ని వాళ్ళు ఆలోచించరు. ఇలా ఆర్థిక దుబారా చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆర్థికంగా నష్టం చేసి రాష్ట్రానికి మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి అదములు చేయి, ఇదములు చేయి, అట్లా చేయి, మళ్ళీ మనం ఆర్థిక సంపత్తిని చేర్చుకుంటామా? ఇంకా అడపోయి కుంపడి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సివి భూములే ఉన్నాయి, సుప్రీంకోర్టులో కొట్లాడితే ఇచ్చినాం, దాన్ని తనఖా పెట్టి ఓ 10,000 కోట్లు వస్తే ఒక ఫ్రీలాన్స్ ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. దీనికి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, బడ్జెట్ 3 లక్షల కోట్లు అయితే రెవెన్యూ రిసీట్స్ 2,24,000 కోట్లు వస్తున్నాయి. ఇక్కడ గ్యాపే మనకు ఆల్మోస్ట్ ఆల్ 76,000 కోట్లు ఉన్నాయి. ఇది పూర్తి కావాలంటే మనకి ఏం కావాలి? నగదు పెరగాలి. నగదు పెరగాలంటే ఎట్లా రావాలి? పన్నుల రూపంలోనే రావాలి, ఫీజుల రూపంలోనే రావాలి, ఇంకో రిజిస్ట్రేషన్ల రూపంలో, ఏదో ఒక రూపంలో పెరగాలి. అది పెంచలేము, ప్రజల మీద పీడన వేయలేము. అలాంటప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ప్రతిపాదనతో మనం డబ్బు తేవాలనుకుంటున్నాం. గడ కూర్చుంటారు, ఆన్నే ఏంటిది పులి దస్తుంది, ఆన్నే ఏనుగు దస్తుంది, ఆన్నే నెమలి దస్తుంది. పర్యావరణం కూడా ముఖ్యమైన పర్యావరణం అనేది ప్రపంచ పర్యావరణం మొత్తం ఇప్పుడు ఈ 10 ఎకరాలు 20 ఎకరాలనే నాశనం చేసినట్టుగా మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేసిరి. అంటే ఇప్పుడు ఇది చూడండి, ఎస్బీఐ వాళ్ళు ఒప్పుకున్నారు, అంతా ఒప్పుకున్నారు. మళ్ళీ ఆయన వనపడతాట ఎవరైనా పట్టుకొని నువ్వు వేసేయి అని చెప్పేస్తే వేసేస్తే, అసలు లీడ్ బ్యాంక్ని ఎస్బీఐ తీసేద్దామని ఒక చిన్న జలకిస్తే మళ్ళీ సెటరైట్ అయిపోయి ఆల్టర్నేట్ మనం ఇచ్చినది ల్యాండ్ తీసుకున్నారు. క్యాంపస్ పెద్దగా ఉండాలనే కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 ఎకరాల భూమి ఇచ్చిండు. ఎంత ప్రైమ్ ఏరియా ఐకే పక్కన. ఇప్పుడు ఆ ఒక్క ఎకరం 300 కోట్లు వస్తే, అబ్బో 300 అంటే 1,600 కోట్లు వస్తాయి, ఒక పథకం అయిపోతుంది. నో, ఏడ పెడదాం పుల్ల. ఏది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడదాం, రద్దు చేస్తామంటాడు, వచ్చింది లేదు సచ్చింది లేదు. ఏడ నువ్వు రద్దు చేసేది? పోనీ ఈ మూసి 6 మీటింగ్స్ మినిట్స్ మొత్తం చూసిన నేను, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పటి దీని కొరకు రివ్యూ జరిగేటప్పుడు. మీకంటే బెటర్గా కట్టేటోడొకడు, పైసలు పెట్టేటోడొకడు, నిర్వహించేటోడొకడు. అది ఒక వెసులుబాటు. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని 100 సార్లు చెప్పినా కూడా మూసిని కట్టనివ్వం. నేను అంటున్నా, మహా అయితే 11,000 ఇండ్లు పోతాయమ్మా. 11,000 ఇండ్లు మూసి కట్టకే కట్టవచ్చు. 10,000 కోట్ల రూపాయల పరిహారం మనం ప్రకటించి ఉన్నాం. 10,000 కోట్లకు G+2 కట్టుకున్నా, లేకపోతే అక్కడక్కడ మనం ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నా. ఇప్పుడు మనం ఇక్కడ హుసేన్ సాగర్ పక్కన కట్టుకోలేదా? ఇంతకుముందు వాంబే అంబేద్కర్ పేరు మీద, తర్వాత మన సెల్జా ఉన్నప్పుడు వాటిని అంబేద్కర్ ఆవాస్ యోజన కింద వాళ్ళున్న గుడిసెల కంటే, వాళ్ళున్న ఇండ్ల కంటే మంచి ప్లేస్లో, ప్రైమ్ ప్లేస్లో హౌస్ 25 lakhs అబోవ్ మనం స్పెండ్ చేయొచ్చు. ఇప్పటికి దాంట్లో 3,000 మంది ఇందిరమ్మ ఇండ్లకు పోయిండ్రు. ఈడ ఇండ్లు కుదిరితే గదేదో ఒకటి ఉంది కదా, ఇప్పుడు దాని పేరు తెలియదు,
అపార్ట్మెంట్లది, వాళ్ళ సమస్య ఇప్పుడు మూసీ సమస్యగా మార్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవచ్చు. కానీ ఇంత మంచి ప్రాజెక్ట్ కడుతుంటే మన ఏంది మహాత్మా గాంధీ సరోవర్ ప్రాజెక్టు మొత్తం దాంట్లో ఏంది అవినీతి అక్రమే 5,000 కోట్లు అట. ఆ ప్రాజెక్టే 5,000 కోట్లు లేదు. అంటే ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు సజావుగా జరగాల్సిన ప్రజాస్వామ్యయుద్ధంగా జరగాల్సిన రాజకీయాలు వేడిగా వాడిగా హాట్గా ఉంటాయంటే యువకులు ఉండొచ్చు కాక ఆలోచన ఉండే యువత ఉండాలి. ఇవన్నీ ఓకే, మేము ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకునే ఎలక్షన్స్కి వెళ్తాం. ఎలక్షన్స్ వెళ్ళేసరికి మూసీ అనేది రెజ్యునేషన్ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్లో అయిపోవాలి, 27 డిసెంబర్ కల్లా పూర్తి అవ్వాలి. ఇవన్నీ అన్నప్పుడు కూడా యూస్ చేసేటువంటి లాంగ్వేజ్ అనేది మేము ఎక్కుతాం తొక్కుతాం, నువ్వు చచ్చిపోయినా పర్లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకున్నా పర్లేదు, మేము ముందుకు పోతాం. వీళ్ళు కొంత సంయమనం పాటిస్తే ముఖ్యమంత్రి గారు సంయమనంతో ఉంటాడు. ఆయన నా హోదాకు తగ్గట్టు ఉండాలని చాలాసార్లు చెప్తుంటాడు. మనోళ్ళకు పిచ్చిలేసి మొత్తుకుంటా ఉంటారు వీళ్ళు. సో వైస్ వర్స వాళ్ళు అదే మాట ఏమంటున్నారో వీళ్ళు అదే మేము అంటున్నాం. ఆయన తగ్గడు మా స్థాయి వల్ల మేము మాట్లాడని మాటలే మాట్లాడుతుంటే మీరే చూసి ఆశ్చర్యపోతుంటారు కదా. ఎందుకు దయాకర్ సైడ్ లైన్ అయిందంటే సైడ్ లైన్ కాదు, టిట్ ఫర్ టాట్ లెక్క ఉంటుంది. కేసీఆర్ లాంటి భాషను అదే స్థాయిలో వాడబట్టే రేవంత్ ఇవాళ పెద్ద నాయకుడు అయిండు. రేవంత్ రెడ్డి గారు అయిండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. అంటే ఏంది, ఎవరైనా కూడా అపోనెంట్స్ని చూస్తేప్పుడు ఆ స్థాయి కొట్టగలిగినోడు ఎవడంటే రేవంత్ రెడ్డి గారు. చలో లీన్ అయినరు. ఎట్లా ప్రభంజనం. నేను ఈ ఎన్నికల ప్రచారంలో తనతో నేను కూడా చేపర్లో పోయినా కదా, అంతకుముందున్న మీటింగ్లు ఉన్నాయి కదా, దళిత గిరిజన దండోరా లేకపోతే విద్యార్థి గర్జన ఇట్లాంటివన్నీ పోయినాం కదా, బీసీ మీటింగ్. వాటికి ఎలక్షన్స్ అప్పుడు ఉన్న మీటింగ్స్కి ఆ వైబ్రేషన్ను ఆ వైబ్ చూస్తే జనంలో అది ప్రజల నాయకుడిగా అట్లా ఏంటంటే కేసీఆర్కి ధీటుగా ఎదగడం వల్లనే. కాబట్టి కేటీఆర్ అంటేనో హరీష్ రావు అంటేనో ఆయన ఎందుకు పడతాడు, తప్పకుండా దానికి సంబంధించిన ఎట్లా మనం మాట్లాడితే అట్లాంటి మాటలే మళ్ళీ వస్తాయి. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకొని పోరాడతారు, ఒక అగ్రెసివ్గా మాట్లాడతారు, చాలా దూకుడుగా పోతుంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినందుకే మళ్ళీ దాంతోపాటుగా కొంచెం సైడ్ ట్రాక్ పట్టి కూడా మాట్లాడుతున్నందుకే మిమ్మల్ని కొంచెం సైడ్ లైన్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడు సైడ్ లైన్ చేయదు. ఐఎమ్ ప్రిన్స్ ఆల్వేస్. కాంగ్రెస్ అంటే నేను ఒక మా అమ్మ లెక్క చూస్తా అంతే. నాకు పదవుల కొరకు నేను ఎప్పుడు కొట్లాడినా మీకు తెలియదా? నేను ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను, మీరు జాయిన్ అవుతా అని ఊహించిండ్రా మీరు? నన్ను కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకుంది. సోనియా గాంధీ నన్ను పిలిచి ఇంట్లో పిలిచి తన టిఫిన్ పెట్టి నాకు టికెట్ ఇచ్చింది. అంత ప్రేమ ఎవరు? కాకపోతే అది ఇమ్మీడియట్ గా రాలేదు, అక్కడ కూడా మీ అసంతృప్తిని వెళ్ళగక్కిండ్రు, లేకుంటే ఒక కోపాన్ని ఒక బాధని చూపించిన తర్వాత లాస్ట్ మినిట్ లో మాత్రమే ఇచ్చిండ్రు. 2 సార్లు కూడా ఆ రోజు టికెట్ ఇట్లా పోయింది, 10కు ఫోన్ వచ్చింది మార్నింగ్. నువ్వు కాకుండా లాస్ట్ డే ఏదైతే మనం నామినేషన్లు ఫైల్ చేయాలో ఆ రోజు లాస్ట్ డే మాత్రమే ఇచ్చింది. అయినప్పటికీ కూడా మీకు ఆ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. సెకండ్ టైం కూడా నేనేం అడగలే. సెకండ్ టైం కూడా ఎందుకు ఈ ఏమంటారు, ఈ ఆర్థిక పోటీల్లో ఇలాంటి ఈ మాస్ మల్లిగా లెక్క నేను ఉంటున్నా లేదా అనే దగ్గర నేను ఆలోచనలో ఉన్నా. ఆ రోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఫోన్ చేయించింది. నేను అప్పుడు ఫ్యామిలీతో కలిసి నేను ఎక్కడ గోకర్ణ ఎక్కడనో పితృ వైపు పూజలు చేసుకుంటూ ఉన్నా. ఆ రోజు నాకు పిలిచి 2 days అక్కడ ఉంచిన తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసి మళ్ళీ టికెట్ ఇచ్చింది. నేనేం కోటీశ్వరునను, నేనేం పేద నాయకునని కాదు. నా మీద ప్రేమతో వాళ్ళు నన్ను గౌరవించి ఇచ్చినందుకు నేను కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చినందుకు రుణపడి ఉన్నా సోనియా గాంధీకి. ఆమె నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంది, వచ్చినాం. 2 సార్లు టికెట్ ఇచ్చిండ్రు. 3వసారి టికెట్ ఏ కారణాన పోయినా 2 సార్లు టికెట్లు ఇచ్చినప్పుడు అంత సంతోషంగా ఉండి ఒకసారి టికెట్ ఇవ్వకపోతే కోపం ఎట్లా వస్తుంది? కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ చెప్తున్నానికి అక్కడ అమ్మ ఆగ్రహము అది కాదు, అక్కడ నల్గొండ జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి పెద్దల కోపము అనేది, అందువల్లే అద్దెకి దయాకర్కి రాలేదు. ఇప్పుడు అవన్నీ సెట్ అయిపోయినాయా? అంత కూల్ పాసిఫై అయిపోయిందా? అన్ని కూల్ అయిపోయినాయి. కానీ అసలు వాస్తవం చెప్తా, మొన్న అప్లికేషన్స్ పెట్టిండ్రు కదా, మొన్నసారి ఎంత 23లో అప్లికేషన్స్. నేను అప్లికేషన్ కూడా పెట్టుకోలే. ఎందుకు? 2 సార్లు ఇచ్చిండ్రు నాకు. 2 సార్లు, ఒకసారి ఎట్లా ఓడిపోయినా తెలియదు, 2వసారి ఎట్లా ఓడిపోయినా నాకు తెలుసు. 3వసారి కూడా కోపం కసి ఉండాలి కదా, ఎందుకు పెట్టుకోలే మరి? ఎందుకు అని అంటే ఇక ఒకవేళ ఇప్పుడు ఓడిపోతే పొలిటికల్గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. నేను ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏంటిదా అన్నాడు,
మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పి. సో కొంత టఫే ఉంది అంటే ప్రయత్నం చేయండి. నువ్వు ప్రయత్నం చేయమంటే మీరు ఏం చెప్తే అది చేస్తా అంటే మరి నీకో స్ట్రాటజీ ఉంటుంది కదా, నీకేం లేదు. నేనేం చేయమంటే వారు ఏం చెప్పిండ్రో అది చేసిన. చివరికి వారు ప్రయత్నం చేసిన రాలేదు. రాకుంటే హ్యాపీగా వీడియో పెట్టినా కదా నేను. ఆడ సీట్ కాకపోతే ఎంత హ్యాపీ అయినా కానీ అక్కడ తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థియే గెలిచాడు అన్నప్పుడు కొంచెం లోపల ఒక పించింగ్ ఉంటది కదా. నేను సెకండ్ టైం గెలిచింది నాకెరక, నాకు సంతోషం ఉంది. ఇప్పటికీ అవి అదే మార్కెట్ యార్డ్లో ఉన్నాయి ఆ ఓట్లు. వాటిని లెక్క పెడితే పేషెంట్ డెడ్, ఆపరేషన్ సక్సెస్ లెక్క ఉంటుంది. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. నేను ఎప్పుడు గెలిపోవటంలో నా రాజకీయ జీవితానికి అడ్డంకినో, గెలిస్తే నేనేదో ఎదుగుతా ఓడిపోతేదో అనే ఫీలింగ్లో లేను. నేను కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ ఇవ్వడం అనేది నేను ఒక నా లక్ష్యంగా పెట్టుకున్నా. రెండవది, నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో నన్ను జనం చూసే తీరు నేను అప్పుడు చెప్పిన, రానప్పుడు టికెట్ రానప్పుడు చెప్పిన, ఇప్పుడు చెప్పిన, నన్ను ఎప్పుడు ప్రిన్స్గానే చూస్తారు. దయాకర్కి ఇంక మంచి పదవి రాదాయే, వస్తే బాగుండని కోరుకుంటూ లేదు తప్పితే. రాకపోతే నేను ఎప్పుడైనా ఎక్కడన్నా అసంతృప్తి ఎక్కడన్నా చెప్పినట్టు మీకు కనపడి. అయితే మీ అభిమానులు, మీ కార్యకర్తలు, మీ వెల్ విషర్స్ కోరుకుంటారేమో, మీ నల్గొండ జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి సీనియర్ పెద్దలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు. అద్దంకి దయాకర్కి ఒక మంచి పదవి ఉండాలి, ఇంకో పొజిషన్ లో ఉండాలి అనే భావన వాళ్ళలో ఉందా? మా దామోదర్ రెడ్డి గారు అయితే వారు చనిపోకంటే ముందు మేము ఫ్యామిలీతో పోయినాం. నన్ను ఎంత అసలు నువ్వు మా ఓనికి మీరు వీడియో చూస్తే తెలుస్తుంది, అంత కూడా వచ్చింది కదా. వెంకటరెడ్డి గారు కూడా మొన్న అప్పుడప్పుడు నువ్వు అక్కడికి వచ్చిపోరా అని చెప్పి నన్ను అంటుంటాడు. మొన్న కూడా మీటింగ్కి పిలిచింది, నేను ఇక్కడ వేరే పని మీద అలిగిపోకు మా మీద కోపం కాదు, నువ్వు ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ తిరిగిపో, మొత్తం నీకేంది, నీకు ఇక్కడ ఎవరు, నీకు కానీ ఎవరైనా సరే నాతో చాలా. ఇప్పుడు ఉత్తమ్ గారైనా సరే నన్ను ఇప్పుడు అదేంటి మన అఫీషియల్ ప్రోగ్రామ్స్కు నన్ను ఇన్వైట్ చేస్తుంటాడు. ఆ టైంలో నేను ఇక్కడ ఉన్నప్పుడు పోను, ప్రోటోకాల్లో ఇక్కడ ఉంటే పోను, కానీ తప్పకుండా అక్కడికి కూడా పోతా. కానీ ఎట్లా, వాళ్ళ ఒప్పుకోలుతో పోతా. వాళ్ళతో ఇప్పుడు చేస్తే రమ్మంటే ఒప్పుకోవాలంటే వాళ్ళే పిలుస్తున్నారు కూడా. కానీ అట్లని చెప్పేసి నా వల్ల పార్టీకి ఇబ్బంది రావద్దు అక్కడ నేను వెళ్ళడం వల్ల. డెఫినెట్గా అందరు ఇప్పుడు నాతో ఆల్మోస్ట్ ఆల్ లీడర్స్ అంతా కూడా, ఇంతకుముందు ఏదో క్రైసిస్ ఉంది అది కూడా ఒక 3-4 నెలల తర్వాత పోయినా కూడా ఎవరు నమ్మలే. కాబట్టి దయాకర్కి ఎమ్మెల్యే టికెట్ వేయలేదు, జేవటికి ఎగురుతాడు, ఢామ్ ఢూమ్ అంటాడు, ఏటో చేశారు అందరు అనుకుంటారు. నేను ఎందుకు పార్టీ, నేను నా ప్రతి క్షణం పనిచేసేది పార్టీ కొరకే. నాకేం వ్యాపారాలు లేవు, నాకేం వ్యాపకాలు లేవు. 24/7 పొలిటికల్ లీడర్ నేను. ఇక నేను అడుగుతున్నా మా ముఖ్యమంత్రి గారిని, తిరగడానికి వెహికల్స్ ఇచ్చావు, ఉండడానికి చాంబర్ ఇచ్చావు, రేపు క్వార్టర్ కూడా ఇస్తావు, కార్లు ఇచ్చావు, పని కూడా ఎక్కువ ఇవ్వండి అంటున్నాను. పని ఎక్కువ ఇవ్వడం అంటే మంత్రి పదవే కదా, అదేనా? అది ఇచ్చినా మనం కాదనేది ఏం లేదు, దానికి అర్హులం కాదని కూడా లేదు కదా. అట్లని చెప్పి నేను అడగక ముందే ఇస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి కదా. నేను కోరుకోవడంలో తప్పు లేదు, ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటే అప్పుడు కల్పిస్తారు. దానికి అక్కడ సామాజిక సమీకరణాలు అనేవి ఉంటాయి. ఆల్రెడీ నల్గొండ జిల్లాలో 2 సీనియర్ మోస్ట్లు ఉన్నారు, ఆ 2 కూడా మంత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మరో సీనియర్ మోస్ట్ లీడర్ పిల్లలు 2 కూడా కీలకమైనటువంటి రాజకీయాల్లో. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ అదే నల్గొండ జిల్లాకి ఇంకొక ప్రాతినిధ్యం, ఇంకొక వ్యక్తికి మంత్రి పదవిలో ఇస్తారు అంటే అద్దంకి దయాకర్ది ఎట్లా ఉంటది అక్కడ? లెక్కలు అనేవి కోఆపరేట్ చేస్తుందా? నేనేమంటున్నా, సందర్భం వచ్చినప్పుడు ఆ అవకాశం కూడా రాకపోదు, దానికి మనం అర్హులము అయ్యి ఉన్నాము. ఆ సందర్భం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాలి తప్పితే అదే పనిగా నాకేం రాలేదు, నాకెందుకు నేనేం అసంతృప్తిని అసహనాన్ని ఎప్పుడు కూడా ఉండదు. నాకు అనుకుంటే యంగ్ ఏజ్ అనుకుంటా, ఇంకోటి కమ్యూనిటీస్లో కూడా ఎక్కువ ప్రాతినిధ్యం కూడా పెరిగింది. అంటే ఎస్సీల్లో కూడా దాదాపు 25% మినిస్ట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు రేపు మార్చాలనుకుంటే మార్పులో యువ నాయకత్వానికి అవకాశం ఉంటే, నేనేమైనా కులానికి సంబంధించిన నాయకున్నా తెలంగాణలో, లేదంటే నేను ఒక జిల్లాకు సంబంధించిన నాయకున్నా, తెలంగాణ ఉద్యమకారునిగా ఉన్న స్టేట్లో ప్రతి ఏరియాలో నాకు తెలిసిన వ్యక్తిత్వం అంటే వ్యక్తులు ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువ చాలామంది భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా తెలిసిన నాయకుడు కాబట్టి ఉంటే
యాక్సెప్టెన్స్ ఉంటుందని చెప్తా ఉంటాను నేను పోతున్నప్పుడు. ఓహో, నాకు ఈ యాక్సెప్టెన్స్ కూడా వస్తుంది అని కొంచెం గర్వంగానే ఫీల్ అవుతుంది. కాకపోతే ఉండే లెక్కలు అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా క్లియర్ గా. అసలే రాజకీయాలు అనుకున్నప్పుడు రాజకీయాలు చెయ్యాలి కాబట్టి, భవిష్యత్ ఇంకో 2.5 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎవరెవరిని మనం ప్లీజ్ చెయ్యాలి, ఎవరిని పక్కకు పెట్టాలి అనేది ఉంటది కదా. నెక్స్ట్ జెన్జీని కూడా పెంచాలనేది కూడా ఉంటది కదా, కొత్త నాయకత్వాన్ని కూడా ఇవ్వాలనేది ఉంటుంది కదా, పార్టీకి ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అవి వచ్చినప్పుడు మనకు లక్కీ స్టార్లం అవుతాం. అద్దంకి దయాకర్ ఒక అగ్రెసివ్ గా మాట్లాడతాడు, పార్టీ వాయిస్ ని బలంగా వినిపిస్తాడు. అక్కడ ఎదురుగా ఎవరున్నా ఆయన పర్లేదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోతాడు అనుకున్న పర్సన్ ఇప్పుడు మంత్రివర్గంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. ఉండొచ్చు, ఉండాలి కూడా, నా స్వార్థం ఉండాలి కూడా. ఎవరో చూసిన నేను దాంట్లో పెట్టిండ్రు, ఏదో ముగ్గురు ఇస్తున్నారు అని చెప్పి. అవును కదా, అక్కడ ఆశీర్వాదాలు ఉండాలి, అండదండలు అనేవి కూడా మీకు ఉండాలి, అవన్నీ ఉండి ముందుకు వెళ్ళాలి. ఎంత అభిమానం ఉంటే. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కవిత మనకి తెలియదు అని చెప్పు, ఒక ముఖ్యమంత్రి పదవి తప్పితే ప్రతి పదవి నాకు పెట్టింది. అంటే నేను ఇన్నిటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే మేమిద్దరం అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండి వాకింగ్ అటు ఇటు పోయేటప్పుడు అందరు కలిసినప్పుడు ఇట్లా సార్ మీకు ఇట్లా ఇస్తారు అట్లా ఇస్తారని సార్ అంటే, మనము అర్హులమై ఉంటే అవకాశం ఎప్పుడైనా వస్తుంది. అర్హత లేనప్పుడే ఆరాటం ఉంటుంది. నేను ఇంకేముంది, నాకు చాలా పొలిటికల్ ఫ్యూచర్ ఉంది, నేను ప్రజల కొరకు కొట్లాడాలనుకుంటున్నా, ప్రజల కొరకు పోరాడాలని అనుకుంటున్నా. నాకు అధికారం వచ్చిన క్రమంలో నాకింత అధికారాన్ని పంచింది పార్టీ. నాకు ఇంకా ముఖ్యమంత్రి గారి అనుయాయుడని ఒక గుర్తింపు కూడా ఉన్నది. సో నాకేంటి నష్టం ఏంటి? అందుకనే ఆ రోజు రానప్పుడు నేను బాధపడిన ఎందుకు, నా నాయకుడే ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు అవకాశం ఇవ్వడం పెద్ద సమస్య ఏంది? డిలే అవుతున్నా కొద్ది నాకేం, నేనేం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగుతుండేది ముఖ్యమంత్రి గారు కూడా, ఫీల్ అవుతున్నావు కదా అని. నేను చెప్తుంటే ఇట్లా అని చెప్పి, మీరే అయినాక నాకేందా అని ఇట్లా అంటుంటే, అట్లా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం కూడా ముఖ్యమంత్రులం అయినంత ఫీలింగ్ ఉన్నది మాకు. ఎందుకంటే మేము కోరుకున్న, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ని వ్యతిరేకించిన ప్రతి వాళ్ళు, కాంగ్రెస్లో ఉండని, బీజేపీలో ఉండని, ఎక్కడే ఉండని, రేవంత్ రెడ్డి గారిని హీరోగా చూసింది. వాళ్ళే పరకాయ ప్రవేశం చేసి రేవంత్ రెడ్డి గారి లెక్క ఫీల్ అయిండు. అంటే కేసీఆర్ ఓడిపోయినాక తను కొంత తగ్గిండు, కానీ ఓడిపోకపోతే ఈసారి మా పరిస్థితి నెల రోజులు చెంచల్ కూడా, ఒక నెల రోజులు చెర్లపల్లి, కొన్ని రోజులు ఎక్కడెక్కడ వేసిన, అప్పటికే ఆల్మోస్ట్ ఆయన అరెస్టులు మొదలుపెట్టిండు, కేసులు పెట్టుడు మొదలుపెట్టిండు. కోదండరామ్ గారిని ఎట్లా అరెస్ట్ చేసిండో మీకు చూసిండ్రు. అంత కసి ఎక్కడిది మనోనికని నాకు అనిపించేది. కోదండరామ్ మీద ఎంత మంచిగా కలిసి పనిచేసిండ్రు. కోదండరామ్ గారికి కేసీఆర్ గారికి రిఫ్ట్ వచ్చినప్పుడు నేను మధ్యవర్తిగా ఉన్నా. సరే, వారు గౌరవించినట్టే అనుకోవాలి కేసీఆర్ గారు. మన జయశంకర్ సార్ జయంతిలో మన టిఎల్ఎఫ్ మన కత్తి వెంకట స్వామి మీటింగ్ పెడితే మేము ఇద్దరం గెస్ట్లుగా పోయినాం. ఆ రోజు నేను పక్క నుండి సంథింగ్, అప్పుడు స్వామి గౌడ్ గారు అదంతా చర్చ జరుగుతుండే కదా, ఆ రోజు చెప్పిన ఈ గ్యాప్, జేఏసీ గ్యాప్ కూడా పెరిగి మీరు అందరు కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటూనే ఉండరు, కేసీఆర్ గారు వస్తారా మళ్ళీ జేఏసీకి వస్తారా నడుస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో అంత సఖ్యతతో ఉన్న కోదండరామ్ గారిని అరెస్ట్ చేసిన తీరు మొత్తం యావత్ తెలంగాణ కిన్నులైపోయింది. ఇంత మళ్ళీ ఆయన ఏమన్నాడు, ఏమైనా సర్పంచ్ అయినా అయిందా అని. మాలాంటి వాళ్ళను మురళి ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కాన్స్టిట్యున్సీ గజ్వేల్, శ్రీకాంతాచారి చనిపోయిన రోజు ఆత్మహత్య చేసుకుంటే మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి 7 కేసులు పెట్టిండ్రు. ఇప్పటికీ ఆ కేసులు నేను యాడికి పోని, అమెరికాకు పోని, ఆస్ట్రేలియా పోని, అవి పెద్ద క్వశ్చన్ మార్కులు. నాకా ఎట్లా అంతర్జాతీయ రౌడీని చూసినట్టు చూస్తున్నారు అక్కడ ఎయిర్పోర్ట్లో. అంత మా మీద ఎందుకు కక్ష వచ్చింది నీకు? మందకృష్ణన్, సరే రేవంత్ రెడ్డి గారిని 2-3 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రాజకీయ కక్ష అది. ఉద్యమకారులను కూడా వదలలే, అట్లని చెప్పి విద్యార్థి నాయకులను కూడా వదలలే. అగో ఆ పరిస్థితి, ఆయన మైండ్ సెట్ మారడం వల్ల ఈయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చాలామంది స్వేచ్ఛగా సంతోషంగా, ఫస్ట్ టైఫాల్ అయితే ఆడ ముందున్న ముళ్ళ కంచెలు ఉంటాయి, అవి కొట్టేసినప్పుడు ఏదో బ్రీతింగ్ ఏంది లాంగ్ బ్రీతింగ్ తీసుకున్నట్టున్నది. సో మళ్ళీ వాళ్ళు వస్తారనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ప్రజలు ఒకసారి చూసిండ్రు, కేసీఆర్ గారు రాకుండా ఉన్న, కేటీఆర్ హరీష్ రావు బయట ఉన్న. నాకు ఒకటే బాధ మీకు, ఎందుకంటే